నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మూడు బడ్జెట్లలో చంద్రబాబు ప్రజలకు ఏమి మేలు చేశారని ప్రశ్నించిన వైసీపీ అధినేత జగన్ అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం. కోవా బన్నులు అమ్ముతూ భంగపడ్డ వలి అనే వ్యాపారికి రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు. భరోసా ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. వచ్చే విద్యా సంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తి చేస్తామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఇప్పటికీ 139 కోట్లు మంజూరు కాగా బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం. ఏపీలో 3 బడ్జెట్లలో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారు. సూపర్ 6, 7 కూడా గాలికి ఎగిరిపోయాయి. చంద్రబాబు పబ్లిసిటీ ఫేక్, పర్ఫార్మెన్స్ వీక్, తప్పుడు లెక్కలతో తన డప్పు తాను కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆయనకో విమానంతో పాటు హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. మేడారం జాతరలో కోవా బన్నులు అమ్ముతూ భంగపడ్డ వలి జావీద్ అనే చిరు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ముస్లిం కమ్యూనిటీ నుంచే కాక మంత్రి నారా లోకేష్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫారూక్లు వలీకి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. బుధవారం సాయంత్రం వలి జావీద్లో మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్రను కలిశారు. మేడారం జాతరలో ఏం జరిగింది అని అడిగిన మంత్రితో జరిగిన అవమానాన్ని వివరించారు. దీంతో ఆవేదన పడ్డ కొల్లు రవీంద్ర వలి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వలి తయారు చేసి తీసుకొచ్చిన కోవా బన్ను మంత్రి తిని టేస్ట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ప్రతి వ్యక్తి కుల మతాలకు అతీతంగా బతకొచ్చని, వ్యాపారం చేసుకుని జీవన భృతి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని ఆయన అన్నారు. మేడారం లాంటి దైవ సంబంధమైన జాతరలో ఒక చిరు వ్యాపారికి జరిగిన అవమానం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిచివేసిందన్నారు. అనంతరం వలి కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించారు.
వచ్చే విద్యా సంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి 139 కోట్లు మంజూరు కాగా అందులో రూసా పథకం కింద 55 కోట్లు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. బ్యాలెన్స్ పనులు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ క్లస్టర్ యూనివర్సిటీలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 74.5 కోట్లు అవసరమని తెలిపారు. ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్ అప్రోచ్తో అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఇందుకోసం వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉంది. అవసరమైన ఏకోసిస్టమ్ను అక్కడ క్రియేట్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా స్పెషలైజేషన్ పై దృష్టి సారించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు ముందు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను ఒకే గూటి కిందకి తెచ్చి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చొరవ చూపి రూసా పథకం కింద 55 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టారు. భవన నిర్మాణం చేపట్టి ఎంఎస్ వైరాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఎంసీఏ వంటి కోర్సులు ప్రారంభించేందుకు జగన్నాథ గట్టు పక్కన 50 ఎకరాల్లో క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు. కాంట్రాక్టర్ సెక్యూరిటీని కూడా తొలగించడంతో అక్కడి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. తక్షణమే అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేసి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే చరితారెడ్డి విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, మేడం గారు చెప్పినట్లు 139 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో రూసా కింద 55 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ ఆలోచన ఒకటే అధ్యక్ష, ఏ కార్యక్రమం చేసినా అంటే పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చేగల ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్నీ కూడా వస్తూ జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి. కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి 74.5 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేసి పనులు కూడా పూర్తి చేస్తానని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది. సార్ లోకేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ మీద ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం సార్. క్వశ్చన్ నెంబర్ 1445 మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాలను సంరక్షిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో 5 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన ఫ్లోరింగ్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆలయంలో చాలా కాలం క్రితం ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ పాతబడడంతో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే ఆలయాన్ని ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. అలాగే కళ్యాణ మండపాన్ని కూడా ఆధునీకరించి మరింత సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ కార్యక్రమాలు, శుభకార్యాలు, వివాహాలు నిర్వహించుకునేందుకు కళ్యాణ మండపం ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అద్దెను నామమాత్రంగా ఉంచి వినియోగించిన కరెంటు యూనిట్లకు మాత్రమే అసలు ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన వాతావరణంలో అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని, ముందుకు వచ్చే దాతల సహకారంతో మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఇవాళ శివాలయాల్లో సత్యనారాయణపురం శివాలయం అంటే చాలా ప్రసిద్ధమైన శివాలయం. ఆ శివాలయంలో ఎప్పుడో నిర్మించినటువంటి ఫ్లోరింగు, కొన్ని కళ్యాణ మండపంలో కొన్ని కట్టడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని మోడర్న్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇవాళ దాతలు ముందుకు వచ్చారు. దాంట్లో ఫ్లోరింగ్ అంతా కూడా దాతల సహకారంతో ఫ్లోరింగ్ ఇవాళ శంకుస్థాపన చేసి మారుస్తున్నాం. త్వరలో ఎండోమెంట్కు నిధులతో కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణ వైశ్య సోదరులు వాళ్ళ కుటుంబాలతో ఒడుగులు, మరి చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సీతారామ కళ్యాణ మండపంలో చేసుకోవటం అనేది ఇప్పటి నుంచి జరుగుతూ ఉంది. దానికి వాళ్ళకి అందుబాటులో అద్దెలు, నామినల్ కరెంట్ ఛార్జీలు వాటి మీద తీసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా అవసరమైతే ఉచితంగా వాళ్ళకి ఇచ్చి కరెంటు ఏదైతే అవుతుందో యాక్చువల్ ఛార్జెస్, అందుకే ఎన్ని యూనిట్లు కరెంట్ అయితే అన్ని యూనిట్ల వరకు తీసుకునే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా సత్యనారాయణపురం శివాలయాన్ని ఆధునీకరించి మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. దానికి వాళ్ళ నాంది ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసాం. ఫ్లోరింగ్ అంతా మా చైర్మన్ పేర్ల మురళి కానీ, డైరెక్టర్లు కానీ, అందరూ స్థానిక పెద్దలు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, నాళం కోటేశ్వరరావు వాళ్ళందరూ కూడా దానికి సహకరించారు. మరి ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళ సహకారం కూడా తీసుకొని దాన్ని పూర్తి చేస్తాం తెలియజేస్తాం. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న పెద్దలంతా కళాశాల విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని విజయవాడ జాయింట్ కలెక్టర్ ఇలకియా అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాలు పంచుకోవాలని ఆమె సూచించారు. క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న వారు చదువులో ఒకంత వెనుకబడి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు. ఎంబీ విజ్ఞాన కేంద్రం, తరుణి తరంగాలు, వన్ ఎర్త్ వన్ లైఫ్, భారత మహిళా మండలి, ఇన్నర్ వీల్ సన్షైన్, ఫారం ఫర్ ఆర్టిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో యువతల క్రీడా వికాసం గ్రాండ్ స్ప్రింట్ స్పోర్ట్స్ 2026 పేరిట విజయవాడలో తొలిసారిగా డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. బందర్ రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలకియా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆమె మాట్లాడుతూ యువతల క్రీడా వికాసం పేరిట విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం ముదావాహమన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సంస్థలకు చెందిన పెద్దలు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, పోరాట పటిమను పెంచే ఉద్దేశంతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రీడల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం కలుగుతుందన్నారు. సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు చక్కని అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీవీకే కన్వీనర్ కాటగడ్డ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఈ యాక్టివిటీ చేయటం అనేది నిజంగా అందరూ ఆనందించవలసిన విషయం. అంటే వీళ్ళు ఈ యాక్టివిటీ అంటే అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ సేఫ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్, అండ్ అంటే ఇప్పటివరకు వీళ్ళు క్రీడల కంటే ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్, మహిళా ఉత్సవం, దసరా ఉత్సవాలు, సాంస్కృతికోత్సవాలు చాలా చాలా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్ని సంస్థలు కలిసి. కానీ ఒకటి ఏంటంటే మెచ్చుకోదగ్గది, ఎవ్రీ యాక్టివిటీ అందరూ కలిసి చేస్తారు. అంటే అంత యూనిటీ అనేది ఈ ఆర్గనైజేషన్స్ అందరికీ ఉంది. సో అందుకని వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ అప్లాస్ టు ఆల్ ద ఆర్గనైజేషన్స్. అంటే జనరల్గా మీ అందరికీ తెలుసు, అంతమంది కలిసేటప్పటికీ
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇవన్నీ వస్తాయి. కానీ వాట్ మై అబ్జర్వేషన్ ఈజ్, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను వీళ్ళు, అంటే నేను కాలేజ్లో యాజ్ ఏ ప్రిన్సిపల్ యాజ్ ఏ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఆర్గనైజేషన్స్తో పరిచయం ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి ఒకే తాటి మీద ఉండి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసి అండ్ దట్ టు వెరీ సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ కాలేజ్కి నేను సెకండ్ టైం వస్తున్నాను. దీనికి ముందు ఈనాడు ఒక ప్రోగ్రామ్ చేశారు, దట్ ఈస్ ఆల్సో ఫర్ జూనియర్ కాలేజెస్ పిల్లల కోసం. సో దానికోసం వచ్చాను. సెకండ్ టైం ఈ కాలేజ్కి రావడం జరుగుతుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, బికాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఆర్గనైజేషన్స్, దీనికి ముందు మాట్లాడిన మన డైరెక్టర్ ఎక్స్ డైరెక్టర్ కూడా చెప్పారు. సో ఆల్ ఆర్గనైజేషన్స్ కలిసి వచ్చి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దట్ టు ఈ ఆర్గనైజేషన్స్ మోస్ట్లీ మన విమెన్ ఎంపవర్మెంట్ కోసం అందరూ పనిచేస్తున్నారు. అండ్ ఐ కెన్ సీ ఆల్ యాక్టివ్ విమెన్ హియర్. వీళ్ళందరూ కూడా మనకైనా చాలా పెద్దవాళ్ళు, కానీ వాళ్ళందరూ కూడా బయట వచ్చి ఇంకా మంచిగా మన అంటే వీళ్ళు మాత్రం ఎంపవర్డ్ కాకుండా ఇంకా చిన్న యంగ్స్టర్స్ యంగ్ పిల్లలు కూడా బయట రావాలి. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మోటివేటెడ్గా స్పోర్ట్స్లో కానీ ఇంకా ఎడ్యుకేషన్లో కానీ పాల్గొవాలని ఉద్దేశంతో వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 21న జరిగే కౌన్సిల్ ఎజెండాపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను శాఖాధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఏ రవీంద్రరావు, సెక్రటరీ ఇన్ఛార్జ్ కె ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ జి సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వి చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి శ్రీనివాస్, సామ్రాజ్యం, ప్రభాకర్, సురేఖ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, గోపాల నాయక్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాల స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఎంపీ శివనాథ్ అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశంసించారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో సమకూర్చిన 3 ఆటోలను పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 3 ఆటో కార్మికులకు దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాతో కలిసి పంపిణీ చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపీ శివనాథ్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పేద ఆటో కార్మికులకు అండగా నిలుస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన ఉదారతను చాటుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో సమకూర్చిన 3 ఆటోలను పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 3 కార్మికులకు పంపిణీ చేశారు. ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా పాల్గొని కార్మికులకు వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాల స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఎంపీ శివనాథ్ అనేక సేవా కార్యక్రమాలను తన సొంత నిధులతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. నాగుల్ మీరా మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ కేవలం విద్యా వైద్య రంగాల్లో కాకుండా కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ప్రసంగించారు. ఇతర నేతలు బేగ్, ఫతావుల్లా మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేదలను ఆదుకుంటూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. తమకు జీవనోపాధి కల్పించిన ఎంపీకి ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ పేదవాళ్ళు ఆటో నడుపుకొని బతుకుతారు. మరి వాళ్ళకి లోన్ సదుపాయం కావాలంటే ఎవరో ఒకరు షూరిటీ ఉండాలి. మరి దాన్ని షూరిటీలు అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 40,000 కట్టడమే కాకుండా
బ్యాంకు కూడా ఆయనే స్కూటీ ఇవ్వండి. కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డ్యూటీల్లో కూడా ఆటో కార్మికులకి ఆటోలు ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు, దాని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ప్రారంభ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పేదవాడికి ఆర్థిక చేయూతలు ఇవ్వడం కోసం మరి గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో మొదటి ట్రిప్పుగా 150 ఆటోలకి 40,000 తనే డౌన్ పేమెంట్ కట్టి ఇలా కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేసీఆర్ చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, కిడ్నీ బాధితులకు సాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ ఫీజులు కానీ. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి రోజు రంజాన్ ప్రారంభ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారి యొక్క సారథ్యంలో మన పశ్చిమ నియోజకవర్గం నాయకులు, అలాగే మాజీ శాసనమండలి సభ్యులు గుండాయన గారు, అలాగే నెల్లూరు కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జీరా గారు, అలాగే ఫతావుల్లా గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఏదైతే ఆశయాల మీద నడుస్తున్నారో అదే ఆశయాల్ని కొనసాగించడానికి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలో అత్యధిక మెజారిటీ ఆయన పొంది మళ్ళీ ఆ ప్రజల హృదయాల్లో గెలుచుకోవాలని చెప్పి చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న కార్యక్రమం. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రుల సమాధానాలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. 0 అవర్ ప్రశ్నలకు సరైన స్పందన రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీతో మాట్లాడదాం ఉన్న అధ్యక్ష, ఒక రూలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్వశ్చన్ అవర్ లైవ్లో ఎప్పటి నుంచి వెళ్తున్నా టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత గతంలో కూడా ఒకసారి ప్రస్తావించారు అధ్యక్ష. మంత్రులు అవును కాదు ఉత్పన్నం కాదని చెప్పేది సభలో వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఏదో పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ చూసే ఆడియన్కి టీవీ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఆ క్వశ్చన్ అర్థం కాదు అధ్యక్ష. అవును కాదు ఉత్పన్నం కాదంటే ఆడికి అది అర్థం కాని పరిస్థితిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతూ మీరు రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అలాగే 0 ఫౌండెడ్ బై ఆర్యభట్ట ఇండియన్ 0ని కనుక్కుంటే 0 అవర్ను కూడా ఇండియన్ పార్లమెంట్ కనుక్కున్న పరిస్థితి అధ్యక్ష. 1962 నుంచి 0 అవర్ను పెట్టిన పరిస్థితి. ఆ 0 అవర్లో మంత్రులు నోట్ చేసుకుంటారని గత సమావేశాలు చెప్పారు, కానీ నోట్ చేసుకుంటారు అధ్యక్ష. అలాగే రిప్లైలు కూడా ఏం రావట్లేదు అధ్యక్ష. దాని మీద కూడా కొంచెం రూలింగ్ ఇచ్చే అవకాశం ఉంటే పరిశీలించవస్తే కోరుతున్నాం. ఎందుకంటే విప్పులు క్వశ్చన్లో ఇవ్వలేని పరిస్థితి. మిగతా సభ్యులు కూడా ఎవరన్నా 0 అవర్లు అడిగినా వాళ్ళకి రిప్లై రాకపోతే మా కాన్స్టిట్యున్సీ పైన అడిగింది అవుతుందో అవదో ఏదో ఏదర్ అవుతుందో లేదో చెప్పాల్సిన అవసరం అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజధానిలో చాలామంది ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. ఈ రాష్ట్ర గీతం రాసిన శంకరాబాడు సుందరాచార్యకి కానీ, నేషనల్ సాంగ్ రాసిన వందే మాతరం రాసిన బంకించంద్ర చటర్జీ కానీ, జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్కి కానీ, జాతీయ పతాక రూపకర్త ఈ కృష్ణా జిల్లా వాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెంగళ వెంకయ్య గారికి కానీ వీళ్ళెవరికి సరైన గుర్తింపు రాలేదు అధ్యక్ష. భగత్ సింగ్ కానీ దారులు వేరైనా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ ఎవరు ఫైట్ చేసినా ఎజెండా ఒకటే అధ్యక్ష. వీళ్ళు ఎవరికి ఆఖరికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీకి కూడా రాలేదు అధ్యక్ష. 1954లో పెట్టిన తర్వాత తమిళియన్స్కి చాలామందికి వచ్చింది కానీ తెలుగులో రాలేదు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారికి మన కొనతల రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆయనకి ఈ జాతీయ పతాకాన్ని రూపొందించిన మహానుభావుడు పెంగళ వెంకయ్య గారికి భారతం వచ్చేటట్టుగా మీరు చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ నెల 22న రాజధాని ప్రాంతంలో రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ సింహగర్జన సభకు పార్టీలకు అతీతంగా యాదవులందరూ తరలి రావాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. త్వరలో ఖాళీ కాబోయే 4 రాజ్యసభ సీట్లలో 1 సీట్ను ఖచ్చితంగా యాదవులకు కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోని విజయ డైరీ, సంగం డైరీ చైర్మన్ పదవులను యాదవులకే కేటాయించాలని కోరారు.
విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి పెద్దిపోయిన శ్రీనివాస్ యాదవ్, యూత్ ప్రెసిడెంట్ ఆళ్ల అనంతరామయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభుత్వానికి పలు డిమాండ్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యాదవులు అధికంగా ఉన్న గ్రామాల్లో పశువుల మేత కోసం 10 నుండి 30 ఎకరాల వరకు బంజరు భూములను కేటాయించాలని, అలాగే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యాదవ విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలకు స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే భవన నిర్మాణాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలోని విజయ డైరీ, సంఘం డైరీ చైర్మన్ పదవులను యాదవులకే కేటాయించాలని కోరారు. 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టడానికి వెంటనే బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలని, బాపట్ల వంటి ప్రాంతాల్లో యాదవులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. రేపు 22వ తారీఖున బీసీవై పార్టీ నిర్వహించే రామచంద్ర యాదవ్ గారి బీసీ సింహగర్జన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ సోదరీమణులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేసి తలా నలుగురిని పట్టుకొని గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ కూడా ఒక్కొక్కరు నలుగురిని తీసుకొని ఆ మీటింగ్కి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. రామచంద్ర యాదవ్ గారు కొంచెం మానవతావాది, విలువలతో కూడుకున్న వ్యక్తి, ఆయనకి ప్రతిభావంతుడు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆయన చాలా సేవ చేయగలుగుతాడు. అందుకని మేము యాదవ్ జాతి ముద్దుబిడ్డ. ఒక యాదవ్ జాతికే కాకుండా ఆయన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాపులు కానీ, కమ్మలు కానీ అందరికీ కూడా టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఒక యాదవ్ జాతి ముద్దుబిడ్డ కాకుండా అన్ని ఒక పార్టీ వైపు నుంచి కూడా చూసినట్టయితే చాలా మానవతావాది, విలువలతో కూడుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన రేపు బీసీ సింహగర్జన, బీసీ సంరక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి, రాజధానిలో 1000 ఎకరాలు బీసీలకి కేటాయించాలని, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పేసి, చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, యాదవుల అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత దిశగా ప్రయాణం చేస్తున్న అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా చింకా నారాయణరావు గారు ఎన్నికవడం, యూత్ అధ్యక్షుడిగా ఆళ్ల అనంతరామయ్య గారు, మా కొత్త కమిటీ ద్వారా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా యాదవుల అభివృద్ధి, సంక్షేమం దిశగా మేము అడుగులేస్తూ అన్ని కమిటీలు వేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఈ సందర్భంగా ఈ కాటమరాజు జయంతి, ఈ 12 రోజుల జయంతి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. 12వ తారీఖు, 22వ తారీఖు కాటమరాజు జయంతి, ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి కూడా ఉంది. కాబట్టి ఆ మహనీయులకు ఘననివాళులు అర్పిస్తూ ఏదైతే బీసీల హక్కుల సాధనకై, యాదవుల అభివృద్ధికై పోరాడుతున్న మన రామచంద్ర యాదవ్ గారు సింహగర్జన అనే కార్యక్రమాన్ని రేపు అఖిల భారత యాదవ మహాసభ అనే ఒక సంస్థ యాదవుల యొక్క అభ్యున్నతికి, ఐక్యతకు, ఆర్థికంగా స్థిరపడటానికి, అట్లానే ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి, మరి ముఖ్యంగా చట్టసభలు ఏవైతే ఉన్నాయో చట్టసభల్లో దామాషా ప్రకారం, వాటా ప్రకారం మా యాదవ జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసమే కొట్లాడతాం, పోరాడతాం, ఫైటింగ్ చేస్తాం. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలో మేము రప్పించుకుంటాం, ఎన్ని ఎంపీ సీట్లు కావాలో మేము తెప్పించుకుంటాం. ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా రేపు 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతూ ఉన్నాయి. అందులో ఖచ్చితంగా సింహభాగంగా ఉన్నటువంటి యాదవులకి ఖచ్చితంగా రాజ్యసభ సీటు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా యాదవుల మీద భౌతిక దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యనే బాపట్ల దగ్గర యాదవుల మీద భౌతిక దాడి జరిగింది. దాన్ని యాదవ్ మహాసభ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హిందువుల ఆరాధ్య దైవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ను కొలుస్తారని పత్రి శ్రీనివాస్ అన్నారు. మహాదళ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్ఠించాలన్నా, కార్యక్రమం చేయాలన్నా అధికారిక అనుమతి తీసుకోవాలన్నారు. ఆయన విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు అనుమతి లేకుండా పెట్టి ఆయన్ను అవమానపరచొద్దని, ప్రతి హిందువు అవమానపడేటట్లు చేయొద్దని అన్నారు. సత్యనారాయణపురం BRTS రోడ్ దగ్గర ఆదిశంకర సర్కిల్ను పెద్దలు పెట్టారని దాన్ని కొనసాగించాలన్నారు.
ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్ఠించాలన్నా, కార్యక్రమం చేయాలన్నా అధికారిక అనుమతి తీసుకోవాలన్నారు. ఆయన విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు అనుమతి లేకుండా పెట్టి ఆయన్ని అవమానపరచొద్దని, ప్రతి హిందువు అవమానపడినట్లే అని తెలిపారు. సత్యనారాయణపురం బిఆర్టీఎస్ రోడ్డు దగ్గర ఆదిశంకర్ సర్కిల్ను పెద్దలు పెట్టారని దాన్ని కొనసాగించాలన్నారు. ఈ రోజున విశేషత కారణం ఏంటంటే, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూషన్ నందున ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి హిందూ బంధువులు ఆహ్వానితులే. ఈ కార్యక్రమం ఛత్రపతి శివాజీ నివాళులు అర్పించిన తర్వాత అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత సంఖ్యతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ భవానీ మాత అండ ఛత్రపతి శివాజీ మహారాజు దీవెనలు తీసుకొని చాలామంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని దీవించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకులు ముఖ్యంగా బజరంగ్ దళ్ హిందూ సంస్థ గోరక్షకుడు మా మిత్రుడైన మా సోదరుడైన గణేష్ రాజు గారు, మహాదల్ సేవా సంస్థ, ఇట్లు పత్రి శ్రీనివాస్, అది నా పేరండి. ఈ రోజున ఛత్రపతి శివాజీ కార్యక్రమం జరగడానికి విశిష్టంగా ఈరోజు మేము పెట్టడానికి ఆలోచన కూడా ఏంటంటే, పాత్రికేయుల ద్వారా మేము ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఒక విన్నపం పాస్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం, దేశం మొత్తం హిందూ ఆరాధ్య దేవుడుగా ఛత్రపతి శివాజీని కొలుస్తారు. అలాంటి ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కానీ ఏంటంటే దానివల్ల అవాంతరాలు జరగకుండా, ఎనీ డిస్టర్బెన్సెస్ జరగకుండా ఈ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. విత్ పర్మిషన్తో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని అధికారంలో ఉన్న పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టడం అనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా పెట్టడం వల్ల ఆయన్ని కార్పొరేషన్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. బికాస్ ఆఫ్ పేపర్ వర్క్ కావాలి, పర్మిషన్ లేనిదే వాళ్ళకుండే కొన్ని చట్టవిరుద్ధమైన పనులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నా, వేడుక చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక ప్రాపర్ పర్మిషన్తో చేయాలని కోరుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్లో నూతన కర్మల భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. 1,64,00,000 వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనం సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారనుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్లో 1,64,00,000 వ్యయంతో నిర్మించనున్న నూతన కర్మల భవనం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రాంతంలో గతంలో నిర్మించిన కర్మల భవనం ఎంతో ప్రసిద్ధి చెందిందని, అయితే అది పాత నిర్మాణ శైలిలో ఉండి తగిన సదుపాయాలు లేకపోవడంతో పాటు కాలక్రమేణా దెబ్బతిని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. 3, 5, 9 రోజుల పాటు జరిగే సాంప్రదాయ కర్మకాండల సమయంలో కుటుంబ సభ్యులు అక్కడే నివసించాల్సి వస్తుందని, అందువల్ల వారికి సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న కొన్ని తీర్మానాల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడే పరిస్థితి ఏర్పడిందని, అయితే ఆ తీర్మానాలను రద్దు చేయించి భవనాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విశాలమైన హాళ్లు, శుభ్రతతో కూడిన గదులు, హైజెనిక్ టాయిలెట్స్, సముచిత డ్రైనేజీ వ్యవస్థ, సరైన వెంటిలేషన్ వంటి అన్ని ఆధునిక వసతులతో కర్మల భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. సత్యనారాయణపురం కర్మల భవనం పూర్తయిన తరువాత ఈ ప్రాంతంలో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలోనే బ్రాహ్మణులకి, వైశ్యులకి, మత ఆచారాలు పాటించే అందరికీ కూడా ప్రసిద్ధమైనటువంటి కర్మల భవనం సత్యనారాయణపురంలో గతం నుంచి ఉండేది. దాంట్లో సదుపాయాలు లేక అది పురాతనమైనటువంటి మోడల్లో ఉండటం, అలాగే అక్కడక్కడ దెబ్బతింటం వల్ల ఆ బిల్డింగ్ని
పడేసి కొత్త బిల్డింగ్ను మంచి సదుపాయాలతో, ఆధునిక సదుపాయాలతో అన్ని రకాలుగా కూడా, ఎందుకంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ మత ఆచారాల ప్రకారం మరి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడే పడుకోవటం కూడా జరుగుద్ది. అలాంటి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండటం కోసం ఈ సత్యనారాయణపురం కర్మల్ భవన్ని గతంలోనే మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదించాం. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ రోజు దీన్ని గాయత్రి భవనం పేరు మీద దీన్ని యాక్చువల్గా కొట్టేయాలని చూశారు. మన కౌన్సిల్లో తీర్మానం చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే ప్రైవేట్గా దీన్ని నిర్మించుకొని ప్రైవేట్గానే దీన్ని భారం వేసి ప్రజల మీద అద్దెలు వసూలు చేయాలని చూశారు. తర్వాత నేను మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంత్రి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి వెళ్ళి ఆ తీర్మానాన్ని రద్దు చేయించాం. రద్దు చేయించి ఇవాళ ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలకు చెందినటువంటి ఆస్తి. విజయవాడ రామవరపాడులోని పార్క్ అండ్ హోటల్లో లక్ష్మీ మూవీస్ రిటైలర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. రిటైలర్ల సమస్యలు, వ్యాపార అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సేవలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హ్యుందాయ్ మూవీస్ రీజనల్ మేనేజర్ అర్జిత్ సింగ్ గుప్తా, నండూరి వేణుగోపాల్ హాజరై రిటైలర్లకు మార్గనిర్దేశనం చేశారు. విజయవాడ రామవరపాడు సమీపంలోని పార్క్ అండ్ హోటల్ ఆధ్వర్యంలో లక్ష్మీ మూవీస్ రిటైలర్స్ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రిటైలర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్కెట్లో వస్తున్న మార్పులు, వినియోగదారుల అభిరుచులు వంటి అంశాలపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యుందాయ్ మూవీస్ రీజనల్ మేనేజర్ అర్జిత్ సింగ్ గుప్తా, నండూరి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ వ్యాపార సంస్థ విజయానికి రిటైలర్ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. తయారీదారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా నిలిచేది రిటైలర్లు అని పేర్కొన్నారు. సమస్త ఉత్పత్తులను నేరుగా ప్రజలకు చేరవేసే బాధ్యత రిటైలర్లదేనని, వారి నమ్మకం మరియు కష్టపాటు వల్లే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. రిటైలర్ల సమస్యలను వినిపించుకొని వాటి పరిష్కారానికి సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటు సంస్థకు అటు వినియోగదారులకు మధ్య సమన్వయం కల్పిస్తూ అందరికీ లాభదాయకంగా వ్యాపారం సాగించే శక్తి రిటైలర్లదేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రిటైలర్లను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశం ద్వారా రిటైలర్లలో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా వ్యాపార విస్తరణకు స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు వేణు నండూరి. సో నేను ఏపీ అండ్ తెలంగాణ మొత్తానికి రీజనల్గా ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ మూవీస్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఖమ్మంబాటి రామ్మోహన్ సార్కి అండ్ లక్ష్మీ మూవీస్ టీం అందరికీ కూడా. ఈ యొక్క రీటైలర్ మీట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సో చాలా వరకు రీటైలర్స్ వారు మనకి మార్కెట్ బిజినెస్లో కానీ దీంట్లో కానీ గ్రోత్ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళందరికీ ఒక సన్మానం లాగా, లేదు అంటే వాళ్ళందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఇది పెట్టుకొని, సో మన యొక్క బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, సో వాళ్ళ యొక్క సపోర్ట్ ఏమి ఉండాలి, అండ్ ఫ్యూచర్గా ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, సో వాళ్ళతో కూడా పాల్పంచుకుని సో ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో లక్ష్మీ వాళ్ళు సో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి టీం అందరికీ కూడా ఆల్మోస్ట్ 2015లో విజయవాడలో డిస్ట్రిబ్యూషన్షిప్ స్టార్ట్ అయ్యింది. సో అంతకన్నా ముందు ఖమ్మంబాటి రామ్మోహన్ రావు గారు
ఈ లక్ష్మి అనే సంస్థని 1998లో అంటే హుండే ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు, ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు ఇది కూడా ప్యారలర్గా ఇది కూడా డీలర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ శాంట్రో, మీ అందరికీ తెలుసు, శాంట్రోతో మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది. Good evening all. My name is Arijit. I take care of Total South I'm the regional manager for Hyundai Mobiles. So we have conducted this meeting basically for our aftermarket customers, those who are dealing with the Hyundai genuine parts. See, now there is a challenge in the market where spurious parts is also there, but where we are trying to make our own footfall with the genuine parts. So this is the I'll not say this first one, but this is the first step to move towards the market with the genuinity of spares, because end of the day genuine spares will always give a ease of mind to the customers. So for our Hyundai customers, we are really having the opportunity of giving the Hyundai genuine spare parts across the market, and we are committed to our Hyundai customers that will be providing all the support with the genuine parts, so that their ownership with Hyundai as well as mobiles goes for a long journey. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ హెచ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ కో చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ మొగులూరి ఎలిజబెత్ రాణి తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె తెలిపారు. యువత, కుటుంబ పెద్దలు ప్రమాదాల బారిన పడి మరణించిన, గాయాల పాలైన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఘోరంగా మారుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యపరుస్తున్నట్లు ఆమె వివరించారు. రోడ్డు భద్రత పట్ల ఒక ఉద్యమం తరహాలో చర్యలు చేపట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలన్నదే తమ ట్రస్టీ ఆశయమన్నారు. బెన్ సర్కిల్ సమీపంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ అయిన మొగులూరి ఎలిజబెత్ రాణి విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తమ ఫౌండేషన్ చర్యలు చేపడుతోందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగాయని పత్రికలు, మాధ్యమాల ద్వారా తెలుసుకుని వదిలేస్తుంటామని అన్నారు. అయితే ప్రమాదాల బారిన పడ్డ కుటుంబాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోందన్నారు. చేతికొచ్చిన యువత, కుటుంబ పెద్దలు ఈ ప్రమాదంలో మరణించిన, గాయాల పాలైన కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు అయ్యే ప్రమాదం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని తమ ఫౌండేషన్ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా స్కూల్స్, కళాశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్యపరుస్తున్నట్లు, అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టే చర్యలకు తమ వంతుగా సహకారం అందిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ప్రమాదాలు జరిగే పలు ప్రాంతాలను కూడా గుర్తించి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. సిగ్నల్ లైట్స్, బారికేడ్స్, బ్లింకర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వంటి నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాలు పంచుకుంటామని ఎలిజబెత్ రాణి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పలువురు ట్రస్ట్ ప్రతినిధులు టి రేఖ, స్వర్ణకుమారి, పులి సోఫియా, ప్రత్యూష, ప్రియదర్శిని, చిన్ని తల్లి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మొగులూరి ఎలిజబెత్ రాణి, హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ. మరి రోడ్డు ప్రమాదాలు మరి మనం ప్రతిరోజు వార్తల్లో ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాము. మరి ఇలాంటి రోడ్డు ప్రమాదాల వల్ల మరి ఒక కుటుంబం జీవితాంతం బాధగా మిగిలిపోతుంది. మరి ఆర్థికంగా ఆ కుటుంబం ఆదాయం తగ్గిపోతుంది. మరి బిడ్డల భవిష్యత్తు అనేది పోతుంది. తల్లిదండ్రులు ఆర్థిక సాయం లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. మరియు ఆ కుటుంబమే కాదు, మరి సమాజం, దేశ ఆర్థిక అభివృద్ధి కూడా నష్టపోతుంది. కనుక మేము హెచ్ ఫౌండేషన్ నుంచి నిర్వహిస్తున్నటువంటి హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే నినాదంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇలాంటి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం మరి మన ఆంధ్ర రాష్ట్ర మరి ప్రభుత్వ శాఖ మరియు పోలీస్ శాఖ వారి సహకారంతో ప్రతి ఒక్క స్కూల్స్, మరి ప్రతి ఒక్క కాలేజెస్, విలేజెస్, సిటీస్లో, మరి పబ్లిక్ ప్లేసుల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్మించడానికి మేము ముందుకొచ్చాము. అలానే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు చేతులు కలిపి మీరు ముందుకు వస్తారని చెప్పేసానని మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మనం దేశ ప్రజలను కాపాడడానికి
మన దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు ఉంటాడు. అలానే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా రోడ్డు మీద తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడేవారు కూడా ఒక సైనికుడే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మాతో చేతులు కలిపి హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే నినాదంతో మీరు కూడా ముందుకు వస్తారని చెప్పేసానని మేము అభ్యర్థిస్తున్నాము. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడి చేసిన మతోన్మాదులను వెంటనే అరెస్టు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ సాయి కుమార్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించడం దురదృష్టకరమని ఆయన ఆరోపించారు. విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వచ్చిన క్యాంపస్లను మత ప్రచారాలకు వేదికగా మార్చడం తగదని, ఇలాంటి ఘటనలు విద్యార్థుల ఐక్యతను భంగం కలిగిస్తాయని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విశ్వవిద్యాలయాల్లో శాంతి భద్రతలు పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఈరోజు మత విశ్వాసాలకు మతాలను రెచ్చగొట్టే విధానంగా మత ప్రచారానికి కేంద్రంగా నిలిచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడ క్యాంపులు నిర్వహించడం, మత ప్రచారం చేస్తుంటే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం అక్కడ నిరసన వ్యక్తం చేసి అక్కడ మీరు మతపర విధంగా కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి కూడా అక్కడ ఆ విధంగా నిరసన కార్యక్రమం రూపంలో తెలియపరిచారు. అనంతరం రెండో రోజున మళ్ళీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహిస్తూ ఆ పద్ధతిలో ఉన్నటువంటి ఎవరైతే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆనాడు ముందుటి రోజున నిరసన వ్యక్తం చేసి మీరు మతపర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి నిరసన వ్యక్తం ద్వారా తెలియజేశారో వారిపైన కూడా ప్రత్యక్షంగా దాడికి పాల్పడ్డారు. దానిని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మత ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు అనేక మతాలతో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు క్రిస్టియన్స్, హిందువులు అందరూ కూడా ఇక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మతాన్ని చూడకుండా ఈరోజు మనందరం కూడా మానవులు, మనందరం కూడా మిత్రులం, సోదర భావంతో పెరిగి మనందరం కూడా విద్యను అభ్యసించాలని చెప్పి కూడా అక్కడ విశ్వవిద్యాలయంలో అలాంటి విద్యార్థుల మధ్య ఇక్కడ ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలంతో మతాల ద్వారా రెచ్చగొడుతుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపడం జరిగింది. బంద్కు పిలుపునిచ్చిన అనంతరం వెంటనే ఉన్నత విద్యాశాఖ అధికారులు అక్కడ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు రెక్టర్ గారు, వీసీ గారు విద్యార్థులను పిలిపించి మీరు చర్చలకు రండి అని చెప్పి పిలుపునిస్తే అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా అక్కడ రిజిస్ట్రార్ గారి కార్యాలయంకి వెళ్ళారు. అక్కడ వీసీ గారు అక్కడ వేరే కార్యక్రమాల పనిలో బయట ఉన్న సందర్భంలో రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ చర్చలకు వెళ్ళినటువంటి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులపైన అందరూ కూడా ఎవరైతే శాంతియుతంగా చర్చలకు వెళ్ళారో వారిపైన ఏబీవీపీ గూండాలు బయట నుంచి అసలు విద్యార్థులు లోపల ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా గారు వాళ్ళు బయట నుంచి వచ్చి విద్యార్థులు ఎవరైతే శాంతియుతంగా చర్చలకు ఉన్నారో వాళ్ళపైన వాటర్ బాటిల్స్, చెప్పులతో ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం వాళ్ళపైన చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా ఉంటే మీరు చర్చలకు రావాలి, కానీ శాంతియుతంగా చర్చలకు వచ్చి అక్కడ చర్చించడానికి అప్పటికే ఉన్నటువంటి విద్యార్థులపైన మీరు దాడి చేయడం సరైన పద్ధతి కాదు. రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం వరి, గోధుమలకు అదనంగా బోనస్ ఇస్తున్న నేపథ్యంలో బోనస్ ఇవ్వవద్దని కేంద్రం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని ఆరోపించారు. అలాగే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు, జీఎస్టీలు వాటాను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి పైన 631 రూపాయలు క్వింటాల్కి అదనంగా బోనస్ ఇస్తూ ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ మీరు ఈ విధంగా ఇవ్వవద్దు అనేటటువంటి సూచనని కేంద్ర ప్రభుత్వానికి, కేరళ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వాస్తవానికి
సూచించినట్లుగా భారత ప్రభుత్వం ఎంఎస్పి నిర్ణయించకపోవటం వలన భారతదేశం మొత్తం మీద కేంద్రం నిర్ణయించినటువంటి ఎంఎస్పి ధరలు రైతులకు వెళ్తానయ్యని అనుకున్నా స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు C2+50%కి ఈ కేంద్ర ప్రకటించిన ఎంఎస్పి ధరలకి మధ్యన ఏటా దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు అని చెప్పి నాబార్డు సర్వేలోనూ ఇతర పరిశోధనల్లో అధ్యయనాల్లో తేలింది. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సూచన అమలుపరచకపోగా 5 సంవత్సరాల బట్టి అమలుపరుస్తున్నటువంటి కేరళ రాష్ట్రాన్ని అది ఉపసంహరించాలని చెప్పి లేఖ రాయటం అనేది దుర్మార్గమైన విషయం. దాన్ని ఖండిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి. రెండవది, ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది, అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సిద్ధమవుతూ ఉంది. మన ప్రధానమంత్రి నోరెప్పటం లేదు, కానీ ట్రంప్ గారు మాత్రం అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు. 18% సుంకం వేశామని. వాళ్ళు మనకి దిగుమతి చేసుకునే వస్తువుల మీద అసలు సుంకం ఉండదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళు నోరెప్పటం లేదు. అదే జరిగితే మన వ్యవసాయ రంగం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. గోవధను అరికట్టడమే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సేనను స్థాపించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు కుక్కపల్లి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు హిందూ ఓటు బ్యాంక్ను తక్కువ అంచనా వేయొద్దని, పండుగలు మరియు కార్యక్రమాల నిర్వహణలో హిందువుల పట్ల వివక్ష చూపడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలోని కార్యాలయ ప్రాంగణంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కాళీ నేతృత్వంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కుక్కపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గోవధను అరికట్టడమే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సేనను స్థాపించినట్లు ప్రకటించారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ ఓటు బ్యాంక్ను తక్కువ అంచనా వేయొద్దని, పండుగలు మరియు కార్యక్రమాల నిర్వహణలో హిందువుల పట్ల వివక్ష చూపడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. సంస్థ వ్యవస్థాపకులు కాళీ మాట్లాడుతూ రాష్ట్రంలో గోహత్యలను తక్షణమే నిలిపివేయాలని, మాంసం విక్రయదారులు వారం రోజుల్లోగా తమ వ్యాపార తీరు మార్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. గోవుపై కత్తి పడనివ్వబోమని, ఒకవేళ జరిగితే తాము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. అలాగే మహిళల భద్రత కోసం కృష్ణా జిల్లాలో సుమారు 2500 మంది యువతకు మార్షల్ ఆర్ట్స్, కర్రసాము, కత్తిసాము మరియు షూటింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ధర్మానికి లేదా దేవాలయాలకు ముప్పు వాటిల్లితే ఈ శిక్షణ పొందిన యువత పోరాటంలో ముందుంటుందని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే శివాజీ వర్ధంతి సందర్భంగా సంస్థ యొక్క పూర్తి విధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇంచిపేట గాంధీ బొమ్మ సెంటర్లో మన ఫ్లాగ్ యాజిటేషన్ చేసి, అలాగే ఇక్కడ అందరూ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జరగబోయే కార్యక్రమంలో ముఖ్య అంశం ఏమిటంటే, మేము ఈ ఛత్రపతి మహారాజ్ సేన అనే నిర్మాణం చేయటానికి గల కారణం, గోవధని ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలి, చట్టాన్ని అమలు చేయాలి. గోవుల్ని వధించే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రాజస్థాన్, గుజరాత్ అక్కడ ఏ విధంగా అయితే గోవధ చట్టం తెచ్చారో, కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అనుకూలంగా ఈ రాజస్థాన్, గుజరాత్ తరాలో ఇక్కడ గోవధ చట్టాన్ని అమలు చేయాలని, అది అమలు చేయని పక్షంలో గోవుల్ని ఎవరైతే వధిస్తారో వాళ్ళకి మేము ప్రత్యక్ష కార్యాచరణ అనేది ఉంటుంది. మేము ఎక్కడైతే గోవు వధిస్తారో ఆ గోవు వధించే చోటకెళ్ళి మేము వాళ్ళని ఆపుతాము. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన కాళీ గారికి, మరి టీం అందరికీ, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ గారిని మనమందరం ఎంతో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన
చిన్నతనంలోనే 16 సంవత్సరాల నుంచి కూడా మన కోసం పోరాడి మరి అనేకమైన మరి పోరాటాలు మరి ఆయన ఆలోచనలో విధానంలో మాత్రం ఆయన ఎత్తుకు పై ఎత్తు వేసి మరి ఎలా ఢీకొనాలనేది కూడా ఆయన ఆలోచన చేసిన మహావీరుడు. మరి మహిళల గురించి కూడా ఎంతో పోరాటం చేశారు. వారిని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం చేసుకోవాలి తప్పనిసరిగా. మరి అలాగే నేను హ్యూమన్ రైట్స్ తరఫున మరి వీరితో కూడా నేను ఛత్రపతి శివాజీ గారి టీముతో సహకరిస్తాను. ఇక నుంచి మాది ఆంధ్ర తెలంగాణ టీం ఉంది, మేము కూడా సహకరిస్తాము. మరి గోమాత చట్టం అనేది కూడా కంపల్సరీగా తీసుకురావాలి. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన నిర్మాణం జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అధ్యక్షుల వారు చెప్పారు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ మేడం గారు కూడా చెప్పారు. మొట్టమొదటిగా గోహత్యని ఆంధ్ర రాష్ట్రంలో నిషేధించాలి. దానికై మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది మహిళల భద్రత విషయంలో ఈరోజు మేము 2500 మందిని కృష్ణా జిల్లాలో సుభిక్షకులైనటువంటి శిక్షణ కలిగినటువంటి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, కర్రసాము కానివ్వండి, కత్తిసాము కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, అదేవిధంగా వారి ధర్మం మీద ఏదైనా ఇబ్బంది కలిగితే, గుళ్ళ మీద కానీ ధర్మానికి కానీ ఇబ్బంది కలిగితే వారు కూడా ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొంటారు. సో దయచేసి మేము కూడా ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం అనుకున్న ప్రతి యువకులు కూడా ఛత్రపతి శివాజీ మహాసేనను చేరాల్సిందిగా కోరుతా ఉన్నాం. దశాబ్దాలుగా ప్రజలు పిలుచుకుంటున్న నగరంలోని పలు వీధి పేర్లను మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మండిపడ్డారు. అప్రజాస్వామిక ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో 21వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో 63 మంది కార్పొరేటర్లు, మేయర్ మరియు కమిషనర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. మెజారిటీ ఉందని మొండిగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల పక్షాన న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమని బోయ సత్యబాబు స్పష్టం చేశారు. మోటూరి హనుమంతరావు శ్రామిక భవన్లో సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 50వ డివిజన్కు చెందిన సాయిబాబా గుడి వీధి పేరును మార్చి వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తన కుటుంబ సభ్యుల పేరు పెట్టాలని చూస్తున్నారని, ఇది అత్యంత అనాగరికమైన చర్య అని ఆయన విమర్శించారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 21వ తేదీన జరగబోతుంది. ఈ సమావేశంలో 50 డివిజన్కు సంబంధించినటువంటి వీధి పేరుకు సంబంధించి వైసీపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి వెంకట సత్యనారాయణ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా గుడి అని నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ స్థానిక ప్రజలు పిలుచుకుంటూ నామకరణం అయినటువంటి రోడ్డుని ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టేదానికి ప్రతిపాదనలు పెట్టారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ప్రజల యొక్క గౌరవానికి భగ్నం కలిగించే చర్య. ఈ విషయంలో ఇప్పటికే ఆ ఫ్లోర్ లీడర్ గారికి సంప్రదించి మా అభ్యంతరాలు కూడా తెలియపరిచాం. ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రతిపాదన, దీన్ని మీరు ఉపసంహరించుకోవడం మంచిదని. ఆయన చెప్పే మాట ఏంటి, ఇది మా పార్టీ ఆదేశాలు మేము పాటించాలంటున్నారు. అంటే అధికారంకి వచ్చిన తర్వాత మీరు వీధి పేర్లు మార్చేసి, ఊరు పేర్లు మార్చేసి ఈ హక్కు ఎవరిచ్చారంటున్నా మేము. అధికారం ఇచ్చింది అభివృద్ధి పనులు చేయడం కోసం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం. కానీ పేర్లతో రాజకీయాలు చేయాలనుకోవడం ఇది అవివేకమైన చర్య. వెంటనే ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆయన పెట్టిన ఎజెండాలో 74/569 అంశంగా ఈ ప్రతిపాదనని పొందుపరిచారు. మేము ఈ విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించినటువంటి 2007లో మరి గెజెట్ కృష్ణా జిల్లా నుంచి గెజెట్ నోటిఫికేషన్లో ఇదే డోర్ నెంబర్ సంబంధించి నియోజకవర్గంలోని ఏ మైనార్టీ కుటుంబానికైనా ఆపద అనగానే వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసే వ్యక్తి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ నాయకులు కొనియాడారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నియోజకవర్గంలోని కమిటీలు కావచ్చు, డివిజన్ కమిటీలు కావచ్చు, ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్
సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాదిరి కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని మైనార్టీ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ భాషా పిలుపు మేరకు కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుందని తెలుసుకొని నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ భాషా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ మైనార్టీ కుటుంబానికైనా ఆపద అనగానే వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసే వ్యక్తి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని కొనియాడారు. ఉమా ఆదేశాల మేరకు గౌస్ భాషా పిలుపు మేరకు నిరుపేదలకు సరుకులు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆపద అనగానే ఒక మైనార్టీలకే కాదు కుల మతాలకు అతీతంగా తన ఆపన్న హస్తం అందిస్తారని తెలియజేశారు. ఆయన మార్గంలోనే మనమందరం నడవాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నియోజకవర్గంలోని కమిటీలు కావచ్చు, డివిజన్ కమిటీలు కావచ్చు, ముందుకు వచ్చి ఇటువంటి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నమస్కారం అండి, నా పేరు షేక్ సుబానీ, సెంట్రల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిని. ఈరోజు 64 డివిజన్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఒక మైనార్టీ కుటుంబానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పి తెలియపరచడంతో సెంట్రల్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్ భాషా గారికి వాళ్ళు తెలియపరచగా వాళ్ళు ఈ విషయాన్ని వెంటనే బోండా ఉమామహేశ్వరరావు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యను అన్నయ్య గారికి చెప్పడంతో వెంటనే స్పందించి బోండమ్మ గారు వారికి తగిన సహాయం చేయండి అని చెప్పారు. దానికి కారణంగా ఈరోజు 64 డివిజన్లో నామగమ్మ షేక్ మెహరున్నిసా గారి కుటుంబానికి 4 రోజులకు సరిపడా సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఇంకా చాలామంది మైనార్టీ కుటుంబాలు ఎవరైనా ఉన్నా కానీ వెంటనే స్పందించి వారికి తగిన సహాయం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి తరపు నుంచి అలాగే సెంట్రల్ నియోజకవర్గ భాషా గారి గురించి కూడా తెలియపరచడం జరుగుతుంది. అస్సలాము అలైకుం. ఈరోజు 64వ డివిజన్లో ఒక నిరుపేద మైనార్టీ కుటుంబానికి ఇల్లు గడవటం కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి దృష్టికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ మైనార్టీకి ఏదన్నా కావాలన్నా సరే సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్ భాషా గారు ముందుంటున్నారు. అలాగే మా అన్నయ్య ఏదైనా సరే సహాయం కావాలన్నా కూడా ముందుండి చేసే ఏకైక వ్యక్తి మా అన్నయ్య బోండా ఉమామహేశ్వరరావు గారు. ఎవరైనా ఏదన్నా సాయం కావాలన్నా సరే ముందు సాయం చేయడానికి ముందుంటారు. నాకు 2 పిల్లలండి. నాకు ఇంట్లో అసలు జరగట్లేదు, నాకు పింఛన్ కూడా రావట్లేదు. నేను గౌస్ అన్నయ్య గారికి తెలియజేయగలను. నాకు ఇంట్లో అసలు నేను పనికి వెళ్తేనే నాకు 2 పిల్లలు కడుపు నిండిద్ది. నేను వెంటనే గౌస్ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను నా ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాగోలేదని. చేస్తే వెంటనే నాకు ఈ సాయం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3 బడ్జెట్లలో చంద్రబాబు ప్రజలకు ఏమి మేలు చేశారని ప్రశ్నించిన వైసీపీ అధినేత జగన్ అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం. కోవా బన్నులు అమ్ముతూ భంగపడ్డ వలి అనే వ్యాపారికి రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు భరోసా ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. వచ్చే విద్యా సంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తి చేస్తామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఇప్పటికీ 139 కోట్లు మంజూరు కాగా బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.